పుష్ప, పుష్పరాజ్ ఈ పేరు తెలియనోళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండుండరు. ఎందుకంటే డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి ఒక సంచలనం సృష్టించినటువంటి సినిమా ఇది. అటు కలెక్షన్‌ల పరంగా, ఇటు సినిమా పరంగా ఎంతో మంచి పేరు తీసుకొచ్చుకుంది. ఇండియాలో అయితే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందనమాట. కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే 'దంగల్' మొదటి ప్లేస్‌లో ఉంటే 'పుష్ప 2' 'బాహుబలి 2'ని క్రాస్ చేసి సెకండ్ ప్లేస్‌లో నిలిచిందనమాట. ఓవరాల్‌గా 1892 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా కోసం ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందనేసి ఫ్యాన్స్‌తో పాటు చాలామంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. సెర్చ్‌లో కూడా 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ డేట్ అని చెప్పేసి చాలామంది సెర్చ్ చేస్తూ మనం గూగుల్ ట్రెండ్స్‌లో అనేది చూస్తే తెలుస్తుందనమాట. ఈ 'పుష్ప 2' ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఓటీటీలో అంటే శుక్రవారం జనవరి 31వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. 'పుష్ప 2' ఓటీటీలో రిలీజ్ అయినాక ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మనం చూడాల్సిందే. ఇక ఈ సినిమా నిడివి వచ్చేసి మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ 3 గంటల 20 నిమిషాలతోటి సినిమా రిలీజ్ చేశారు. ఒక 1 మంత్ తర్వాత దానికి ఒక 20 మినిట్స్ యాడ్ చేసేసి థియేటర్‌లో 3 అవర్స్ 40 మినిట్స్ లెంత్ తోటి రిలీజ్ చేస్తే అది కూడా జనాలు చూసి చాలా బాగుంది అని చెప్పేసి అప్లాజ్ ఇచ్చారు. ఇక ఓటీటీకి వచ్చేసి ఈ సినిమా మొత్తం 4 గంటల వరకు ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇదే గనక నిజమైతే ఓటీటీలో చూసే ఫ్యాన్స్‌కి ఇది ఒక ఫీస్ట్‌లా అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ ఈ యొక్క వీడియో చూసి జనవరి 31వ తారీఖుకి అందరూ రెడీగా ఉండి నెట్‌ఫ్లిక్స్‌ని బ్లాస్ట్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు.